జై శ్రీమన్నారాయణ. ఈరోజు 102వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః ఏకాదశోऽధ్యాయः గృహస్థస్య సదాచారాः. అభుక్తవత్సు చైతేషు భుంజన్ భుంక్తే చ స దుష్కృతం మృతస్య గత్వా నరకం శ్లేష్మ భుగ్జాయతే నృపా. పైన చెప్పబడిన వారు తినకుండా గృహస్థుడు భుజించినచో అతను వారి దుష్కృతములను కూడా భుజించును. చనిపోయిన తర్వాత నరకమునకు వెళ్ళి మరలా శ్లేష్మమును భుజించు క్రిమిగా పుట్టును. అస్నాతాసి మలం భుంక్తే అజపః పూయసోణితం అసంస్కృతాన్న భుంగూత్రం బాలాదే ప్రథమం సకృత్. స్నానము చేయకుండా భుజించిన వాడు మలభుక్కగును. జపము చేయకుండా భుజించువాడు పూయసోణితములను భుజించును. సంస్కరించని అన్నమును భుజించిన వాడు మూత్రమును పానము చేయును. బాలుల కంటే ముందు భుజించినచో పేడను తినును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్నాతేతి అసంస్కృతం వైశ్వదేవాదినా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అస్నాత అని. అసంస్కృతం అనగా వైశ్వ దేవాదులచే సంస్కరించబడిన దానిని. అహోమీ చక్రిమి భుంక్తే దత్వా విషమశ్నుతే. హోమము చేయకుండా భుజించువాడు క్రిమిభోజియగును. దానము చేయకుండా భుజించువాడు విషమును భుజించును. తస్మా శృణుష్వ రాజేంద్ర యథా భుంజీత వైగృహీ భుంజితస్య యథా పుంసః పాపబంధో న జాయతే. కావున రాజేంద్ర, గృహస్థుడు భుజించవలసిన విధానమును, పాపబంధము కలుగకుండా భుజించే విధానమును వినుము. ఇహ చారోగ్యమతులం బలవృద్ధిస్తదా నృపా భవత్యనిష్టశాంతిశ్చ వైరిపక్షాభిచారతః. ఈ లోకమున సాటిలేని ఆరోగ్యము, బలవృద్ధి, అనిష్టశాంతి, వైగిరి, పక్షాభిచారము కూడా జరుగును. అభిచారము వలన అనిష్టశాంతి జరుగును. స్నాతో యదావత్ కృత్వా చ దేవర్షి పితృతర్పణం ప్రశస్తరత్నపాణిస్తు భుంజీత ప్రయతో గృహీ. స్నానము చేసి యథావిధిగా దేవర్షి పితృతర్పణమును చేసి ప్రశస్తమైన రత్నములను ధరించి సావధానముగా శ్రద్ధగా భుజించవలెను. కృతే జపే హుతే వహ్నౌ శుద్ధవస్త్రధరో నృపా దత్వాతిథిభ్యో విప్రేభ్యో గురుభ్యః సంశ్రితాయ చ పుణ్యగంధధరః శస్త్రమాల్యధారీ నరేశ్వరా. జపము చేసిన తర్వాత, అగ్నిలో ఆహుతులు ఇచ్చిన తరువాత శుద్ధ వస్త్రములను ధరించి అతిథులకు, బ్రాహ్మణులకు, గురువులకు తనను ఆశ్రయించిన వానికి భోజనము పెట్టి పుణ్యగంధమును, ప్రశస్త పుష్పమాలను ధరించి భుజించవలెను. నైక వస్త్రధరో నార్ద్రపాణిపాదో నరేశ్వరః విశుద్ధవదనః ప్రీతో భుంజీతన విదున్ముఖః. ఒక వస్త్రమును ధరించి భుజించరాదు. తడి చేతులతో, కాళ్లతో భుజించరాదు. పరిశుద్ధమైన ముఖము గలవాడై ప్రీతితో భుజించవలేను. విదుక్కునకు ముఖము చేసి భుజింపరాదు. ప్రాన్ముఖో దన్ముఖో వాపి న చైవాన్యమనా నరః అన్నం ప్రశస్తం పథ్యం చ ప్రోక్షితం ప్రోక్షణోదకైః. తూర్పు ముఖమున కానీ ఉత్తర ముఖమున కానీ భుజించవలేను. ఇంకొక చోట మనసు పెట్టి తినరాదు. ప్రశస్తమైన పవిత్రమైన అన్నమును ప్రోక్షణోదకములచే ప్రోక్షింపబడిన దానిని భుజించవలెను. న కుత్సితాహృతం నైవ జుగుప్సావద సంస్కృతం దత్వాతు భుంక్తే శిష్టేభ్యః క్షిదితేభ్యస్తదా గృహీ. కుత్సితమైన దాని నుండి గొనివచ్చిన దానిని, జుగుప్స కలిగించు దానిని, సంస్కరించబడిన దానిని భుజించరాదు. శిష్టులకు, ఆకలిగొన్న వారికి ఇచ్చిన తర్వాత తాను భుజించవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి అసంస్కృతం వైశ్వదేవాదినా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము నా అని. అసంస్కృతం వైశ్వదేవాదులచే సంస్కరించబడిన దానిని భుజించరాదు. ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజీత కుపితో నృపా. ప్రశస్తమైన శుద్ధ పాత్రలలో కోపము లేకుండగా భుజించవలెను. నా సంధి సంస్థితే పాత్రే నా దేశే చ నరేశ్వర నాకాశే నాతి సంకీర్ణే తత్వాగ్రం చ నరోగ్నయే. వేత్రాది చతుష్పాద ఆసనము మీద లేని పాత్రలో భుజించరాదు. కుత్సితమైన ప్రదేశమున భుజించరాదు. పైన కప్పు లేని ప్రాంతములో భుజించరాదు. అతి సంకీర్ణమైన ప్రదేశమున భుజించరాదు. అగ్రభాగమును అగ్నికి ఇచ్చిన తర్వాతనే భుజించాలి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి ఆంసదివేత్రాదిమయం చతుష్పాదమాసనం నాణ్యమాసనం ఆరోపయేదితి విష్ణు స్మృతే అదేశే కుత్సితస్థానే ఆకాశే అనావృతే
అకాల ఇతి వా పాఠః అకాలే సంధ్యాదిసమయే ఆంతరా భోజనం కుర్యాదితి అగ్నయేగ్రమితి పరిశిష్టస్యాన్నస్యాగ్రం మంత్రం వినాగ్నౌ ప్రక్షిదేపేదితి విధిః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. అసంధి వేత్రాదిమయమైన చతుష్పాదముల గల ఆసనము ఇంకొక ఆసనమున భోజన పాత్ర నుంచరాదని విష్ణు స్మృతి. అదేసే కుత్సిత ప్రదేశమున అకాసే ఆవరణము లేని చోట అకాలే అని కూడా పాఠము. అకాలే అనగా సంధ్యా సమయములలో భోజనము చేయరాదని శృతి. అగ్నయే అగ్రం అని పరిశిష్టమైన దానిలో అగ్రభాగమున మంత్రము లేకుండగా అగ్నిలో పడవేయవలెను అనునది విధి. మంత్రాభిమంత్రితం శస్తం నచ పర్యుషితం నృప అన్యత్ర ఫలమూలేభ్యః శుష్కశాఖాదికాత్ తథా. మంత్రములచే మంత్రించబడినది ప్రశస్తమైనది పాసిపోయినది భుజించరాదు. ఫలమూలముల కంటే ఇతరత్రానున్న శుష్క శాఖాదికముల నుండి వేరు చేసిన దానిని భుజించరాదు. తద్వర్ధరీతకేభ్యశ్చ గూఢభక్షేభ్య ఏవ చ భుంజితో ధృతసారాణి న కదాశ్చిన్నేశ్వర. పక్వము కాని లేహ్యముల నుండి గుడభక్ష్యముల నుండి సారముద్ధరించిన దానిని ఎప్పుడూ భుజించరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తద్వదీతి హరితీకం అపక్వలేహ్యాదిభేదః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తద్వత్ అని హరీతకం అనగా అపక్వలేహ్యాదులు. నాశేషం పురుషోస్నియాత్ అన్యత్ర జగతీపతే మధ్వంబుదధి సర్పిభ్యః సక్తుభ్యశ్చ వివేకవాన్. రాజా, మధు అంబు దధి ఘృతముల కంటే సత్తు కంటే ఇతరత్ర శేషభాగమును పురుషుడు భుజించరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నేతి శేషం స్వేనాపి ఖాదిత శేషం ఖాదితార్థం పునః ఖాదాన్ మోదకాని ఫలాని వా దంపత్యోర్భుక్త శేషం వా భుక్త్వా చాంద్రాయణం చరేతితి స్మృతేః నాశేషమితి పాఠే నిశేషం నాస్నియాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నా అని తాను తినగా మిగిలిన దానిని కూడా మరలా తినరాదు. తాను తినగా మిగిలిన సగమును మరలా తిన్నను, దంపతులు భుజించగా మిగిలిన దానిని తిన్నను చాంద్రాయణ వ్రతమును ఆచరించవలేను అనున్నది స్మృతి వాక్యము. నా శేషం అని పాఠమున్నచో ఏమీ మిగల్చకుండా తినరాదు అని అర్థము. అశ్నీయా తన్మయో భూత్వా పూర్వం తు మధురం రసం లవణాంలౌ తథా మధ్యే కటుదిక్తాదికాంస్తతః. తన్మయ భావముతో భుజించవలేను. మొదట మధుర రసమును భుజించవలేను. ఉప్పు పులుపులు మధ్యలో తినాలి. కారము వగరు తర్వాత తినాలి. ప్రాగ్ద్రవం పురుషోస్నియాత్మధ్యే చ కఠినాసనం అంతే పునర్ద్రవాసీ చ ఫలారోగ్యేన ముంచది. పురుషుడు మొదట ద్రవమును భుజించవలెను, మధ్యలో కఠినమును భుజించవలేను, అంతమున మరలా ద్రవమును భుజించువాడు బలమును ఆరోగ్యమును విడువడు. అనింద్యం భక్షయేన్నిత్యం వాగ్యతోన్నమా కుత్సయన్ పంచగ్రాసం మహామౌనం ప్రాణాద్యాప్యాయనాం నాయతత్. నిందించదగని వానిని భుజించవలేను. వాక్కును నియమించుకొని అన్నాన్ని నిందించకుండా భుజించాలి. 5 ముద్దలను మహామౌనంగా భుజించవలేను. ఈ 5 ముద్దలు ప్రాణ అపాన సమాన వ్యాన ఉదానములను పంచప్రాణములను తృప్తిపరచును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అనింద్యమితి అనింద్యమనిషిద్ధం పంచగ్రాసం భక్షయేదితి శేషః మహామౌనమితి క్రియా విశేషం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అనింద్య అని అనింద్యమనగా అనిషిద్ధం, పంచగ్రాసం భుజించవలేను, మహామౌనం అనునది భుజించవలేను అను క్రియకు విశేషణము. భుక్త్వా సమ్యగతాచమ్య ప్రాగ్ముఖోదన్ముఖోపి వా యదావత్ పునరాచామేత్ పాణి ప్రక్షాళ్య మూలతః. భోజనము చేసి చక్కగా ప్రాన్ముఖముగా కానీ ఉదన్ముఖముగా కానీ ఆచమనము చేసి మూలము నుండి చేతులు కడుగుకొని యథావిధిగా మరలా ఆచమనము చేయవలెను. స్వస్థః ప్రశాంత చిత్తస్తు కృతాసన పరిగ్రహ అభీష్టదేవతానాం తు కుర్వీత స్మరణం నరః. స్వస్థుడై ప్రశాంత చిత్తుడై ఆసనమున కూర్చుని అభీష్టదేవతలను స్మరించవలెను. అగ్నిరాప్యాయేద్ధాతుం పార్థివం పవనేరితః దత్తావకాశం నభసా జరయత్వస్తు మే సుఖం. పార్థివధాతువును అనగా దేహమును
వాయువుతో ప్రేరేపించబడిన జఠరాగ్ని ఆప్యాయనము చేయుచు ఆకాశముచే అవకాశమును పొంది అన్నమును ఆరగించి నాకు సుఖమును కలిగించుగాక. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అగ్నిరితి పార్థివం ధాతుం దేహం అన్నరసేనాప్యాయన్న యత్వితి శేషః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము: అగ్ని అని పార్థివం ధాతుం అనగా దేహమును అన్నరసముతో తృప్తిపరచుచు అన్నమును ఆరగించుగాక అని అర్థము. సశేషము. జై శ్రీమన్నారాయణ.